ఈ అగ్ని పరీక్ష షో కాన్సెప్ట్ ఎవడైతే ఆ మహానుభావుడు తయారు చేశాడో, ఈ టాస్క్‌లు ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, మీకో దండోరా బాబు. మీ ఐక్యూ లెవెల్‌కి, మీ స్టాండర్డ్స్‌కి టేక్ ఎబౌవ్. ఇంక అంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నా. రోజు రోజుకి బాగుంటాది అనుకుంటుంటే, ఆ 'జెర్సీ' సినిమాలో అన్నట్టు యూ ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్. ఏమిరా ఆ టాస్క్‌లు? బట్టలు మడత పెట్టడం ఏంటి? గిన్నెలు తోమడం ఏంది? మాప్ క్లీనింగ్ ఏంది? అసల బుర్రుందా అసల మీకెవడికేనాను? ఇది 'బిగ్ బాస్'కి వెళ్ళడానికి షోవా? లేకపోతే ఏందిది చిన్నపిల్లలు ఆడే టాస్క్‌లు? దానికి మళ్ళీ జడ్జిలు, అదే జ్యూరీలు, లీడర్లు, తొక్క, తోటకూర, మట్టి, మశానం. ప్రతిరోజు మైండ్ గేము అని చెప్తే లక్క గేములు పెట్టి, లక్క గేమ్ బేసిస్‌లో లీడర్లు సెలెక్ట్ చేయడం ఏమిరా బాలాజీ? అసలు ఏం చెప్పండి? నీకు లీడర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి తుప్పాసు లక్క గేములు కాకుండా, లక్క కాన్సెప్ట్‌లు కాకుండా గేమ్‌లే లేవా? మీకు ఎలగట్లేదా? పసైపోయిందా? మీకు పసైపోతే ఎవరినోని ఆ పక్క ఛానల్లోనైనా అడగొచ్చు కదా! లేకపోతే రివ్యూలను అడిగినా చెప్తారు కదా! ఇంక మంచి గేములు. ఏమిరా బాలరాజు లీడర్‌లు సెలెక్ట్ చేసే టాస్క్‌లవి. దానికి మళ్ళీ మైండ్ ఉండాలి, షెర్లాక్ హోమ్స్‌లా ఉండాలి, డాక్టర్ వాట్సన్‌లా ఉండాలి, నా బొంగు ఉండాలసల. ఏమి ఆ గేములు? ఆ లక్ గేము క్లియర్‌గా అది అడ్వాంటేజే కదా చివరకున్న అమ్మాయికి, ఆ ప్రియాకి. ఆబ్వియస్‌గా నాగాకేముందో అదే తీసుకుంటది. ఎవడి కోసం బాలరాజు ఈ డిజైన్ చేయడం ఈ టాస్క్‌లు? నిన్నేమో ఫ్రూట్ టాస్క్‌లు మమ్మల్ని ఫ్రూట్ చేశారు. ఈరోజు గిఫ్ట్‌లట, బొక్కలో గిఫ్ట్‌లు. ఏమున్నాయి గిఫ్ట్‌లని? సాయిరామ్. అస్సలు బాగోట్లే టాస్కులు. ఇంట్రెస్ట్ పోతుంది. మరి ఎందుకురా చేస్తున్నామంటే తప్పదు సార్. చూడడం మా బలహీనత. అది రివ్యూ ఇవ్వాలి. ఏదో రోజు కొంచెం బెటర్ అవుతుంది అనుకుంటే శ్రీముఖి ఓవర్ యాక్షన్, ఆ జడ్జిల ఓవర్ యాక్షన్ కూడా అలాగే ఎక్కువైపోతుంది. అప్పుడు కొంతమంది మేధావులు అంటారు, నువ్వేం రివ్యూరు అని నీకు ఆ మాత్రం తెలీదా? వాళ్ళకి చెవులో ఏం చెప్తే అదే చేస్తారంటే అఫ్కోర్స్ అందుకే అంటున్నా టీమ్స్కి ఈ డిజైన్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ అసలు వీళ్ళని ఇన్పుట్లు ఇవ్వచ్చు కదా బాబు, ఇది కరెక్ట్గా లేదు దేకరు అని చెప్పి మీకు ల్యాగ్ ఇస్తాను కదా, ఎపిసోడ్ ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే మాట్లాడుకోవడానికి అంత ఎక్కువ లేదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవట్లేదా? ఇంక చెక్ చేసుకునేది ఏముందలేండి, ఇదేమైనా లైవ్ అయితే అక్కడ వాళ్ళకి వ్యూస్ రావట్లే, ఆ జియో హాట్‌స్టార్ వాళ్ళకి వ్యూస్ రావట్లే, కామెంట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆడియన్స్కి చిరాకు దొబ్బింది. దీని మీద చిరాకు దొబ్బింది. ఒక పక్క బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు చూస్తుంటే అవి ఇంకా చిరాకు దొబ్బుతుంది. ఇదేదో పెద్ద అస్సాంలా ఉంది. ఇంకా సీజన్ 8 బెటర్గా అనిపిస్తుందేమో. సీజన్ 8, సీజన్ 6, ఈ సీజన్ 9 వైబ్స్ అస్సలు ఐఎమ్ సారీ టు సే దిస్ చాలా నెగిటివ్గా ఉంది. కంటెస్టెంట్ల సెలక్షను అలా వరస్ట్గా ఉంది సెలబ్రిటీలవి. ఈ సోకల్ కామనర్స్దేమో ఏంది ఆ టాస్క్లు ఏంది, ఆ జడ్జిమెంట్ ఏంది, మీ ఓవర్ యాక్షన్లు ఏంది, మీ వాకౌట్లు ఏంది, మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, మధ్యలో నాగపాము కాటు సాంగ్లు ఎందుకు మాకు? నిజంగా మమ్మల్ని కాటేస్తున్నారు, మీరు గట్టిగా కాటేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు, చూడలేని వాళ్ళు నేను చెప్పిన తర్వాత నేను ఓవర్గా మాట్లాడాను అనిపిస్తే బిలీవ్ మీ, మీరు ఎపిసోడ్ చూడండి. చూసిన తర్వాత మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు, కంపల్సరీ థ్యాంక్స్ చెప్తారు. క్రింజ్ నచ్చేటోళ్ళకి కూడా నచ్చదయ్యా ఈ ఎపిసోడ్. ఏంది అది ఇచ్చి మాట్లాడుకుందాం, ఇంకేం చేద్దాం. సో గేమ్లో లైక్ అడగడానికి కూడా చిరాకు దొరుకుతుంది. మీ ఇష్టం, లైక్ చేస్తే చేయండి, కామెంట్ అయితే చేయండి. నాకు సబ్స్క్రైబ్ వద్దు, షేర్ వద్దు, లైక్ వద్దు, సైప్ వద్దు, బొక్కొద్దు. కామెంట్ చేయండి. అసలు మీకు ఏమనిపిస్తుంది అగ్ని పరీక్ష షోలు? రాను వరస్ట్గా తయారవుతుందా? లేదు బ్రో మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా సూపర్గా ఉంది, మార్వలస్, నరాలు తెగిపోయే టాస్క్లా ఉంది అనిపిస్తుందంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు టాస్క్, లాస్ట్ టాస్క్లో విన్నర్ కాబట్టి మన నాగా ఆయనే కంటిన్యూ అవుతాడు. సో ఈరోజు కూడా 3 లీడర్లు అంట. సో ఒక 2 లీడర్లు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి చాలా పెద్ద మైండ్ గేమ్ సెటప్ చేశారన్నమాట. ఏంద్రా అంటే చెప్తా, అక్కడ 12 గిఫ్ట్ బాక్సులు పెట్టారన్నమాట క్లోజ్ చేసి. ఆ గిఫ్ట్ బాక్సుల్లో 3 లీడర్ అని ఉంటుంది, మిగిలిన వాటిలో బొక్క అని ఉంటాయి. అంటే ఏవో పిచ్చి ఎమోజీలు, నెగిటివ్ ఎమోజీలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ స్పేస్ ఇద్దాం అనుకున్నారు, ఆయనకి ఇచ్చారు. అది నేను ఏముంది, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి కదా. సో అక్కడ ఉండే 14 మందిలో ఈయన 11 ఇవ్వగలరు, ఎందుకంటే ఆయన ఒకటి ఉంచుకోవాలి కాబట్టి. సో మీకు అక్కడ అర్థమైపోతుంది కాబట్టి 3 మిగిలిపోతారు. వాళ్ళ 3 కాన్సెప్ట్ ఏంటో మీకు తెలిసింది. దాన్ని సంచలక కింద పెడతారు, వాళ్ళు అలాగే సంచలక కింద పెట్టారు. కాసేపు పక్కన పెడితే ఈ గిఫ్ట్ బాక్సుల నెంబర్లో ఈయన చూసి ఇవ్వచ్చు. సో చూసినప్పుడు ఆబ్వియస్గా లీడర్ అనేది ఈయన దగ్గర ఉంచుకుంటాడు కదా. ఆయన ఏమో కలగంటాడా దీన్ని స్వాప్ చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పి. కానీ కొంచెం ఆలోచిస్తే డైరెక్ట్గా ఇలా ఎవ్వరు స్వాప్ చేస్తారు అనుకున్నట్టు ఉన్నా కూడా కష్టం అది. ఇంకా ఎలా పెడతారు అది? సో
చెప్తున్నాను కదా బొక్కల టాస్క్లు అని చెప్పి. సో మనోడికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ నెంబర్లు కూడా చెప్తాలేండి. సో ఒక బాక్స్ ఈయన తీసుకొని 11 బాక్సులు 11 మెంబర్లకి ఇచ్చారు. మిగిలిపోయిన వాళ్ళు చివరికి మనీష్, షకీబు, డీమోన్ పవన్. సో వాళ్ళ ముగ్గురికి కూడా మంచి రోల్ ఉంది. వాళ్ళని సావగొట్టారు ఈ రోజులు. నాకు పెద్ద వాళ్ళవేం మిస్టేక్లు అనిపించలే. ఆ టాస్క్ డిజైన్ చేసే వాళ్ళ మీద కోపం వచ్చింది. సో ఫస్ట్ది వచ్చేసరికి నెంబర్ 1 టాస్క్ అదే గిఫ్ట్ బాక్స్ మీద 1 to 12 నెంబర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హరీష్ మాస్క్ మ్యాన్, 2 శ్రీజ, 3 ప్రసన్న, 4 కల్కి, 5 శ్రేయ, 6 దివ్య, 7 అనుష, 8 శ్వేత, 9 పవన్ కళ్యాణ్, 10 నాగా మనోడి తీసుకున్నాడు, 11 డాలియా, 12 ప్రియ. ఓకే. సో మీరు మామూలుగా గెస్ట్ చేయండి. సో ఒక ముగ్గురు లీడర్లో ఒకడు మనోడే లీడర్ అనుకుంటాడు కాబట్టి మనోడి దగ్గర లీడర్ ఉంటుంది, అంతే కదా, సింపుల్. ఇంకో 2 ఎవడికి ఇస్తాడు అనుకుంటారు, మామూలుగా గెస్ట్ చేయండి. సో నేనైతే ఆబ్వియస్గా గెస్ట్ చేశాను. నేను శ్రీజాకి కానీ ప్రసన్నకి కానీ మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళు ముగ్గురులోకి ఇస్తారనుకున్నాను. ముగ్గురులో ఇద్దరికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళు గెస్ట్ చేయలేరా? వాళ్ళు గెస్ట్ చేస్తారు. అప్పుడు భారీ ట్విస్ట్ ఉంది. అప్పుడే మొదలైంది అన్నట్టు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మీరు స్వాప్ చేసుకోవాలి అన్నారు. సో ఆబ్వియస్గా స్వాప్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, చివరికి ఎవరైతే లాస్ట్ పర్సన్ స్వాప్ చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారు, చివరిని ప్రియా ఉంది లాస్ట్ ఆమె ఏం చేస్తుంది, ఆ మిగిలిన వాళ్ళకి అయినా అట్లీస్ట్ గెస్ట్ వర్ కదా, శ్రేయాకి ఇచ్చాడో లీడర్ తెలియదు, ప్రసన్నకి ఇచ్చాడో లీడర్కి తెలీదు, అండ్ ఇంకో పేరు ఏదో చెప్పాను కదా, శ్రేయ, ప్రసన్న, హరీష్. సో ఇవి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి నాగా బాక్స్ 10 కాబట్టి అదే పిక్ చేసుకుంటుంది కదా చివరికి. నేను చెప్తుంది అర్థమైంది కదా. సో ఆబ్వియస్గా ఆమెకి హ్యాపీ అడ్వాంటేజ్ ఉంది. సో ఇందులో ఏంది అసలు, ఇందులో వీళ్ళు బ్రెయిన్ పెట్టాల్సింది, ఎఫర్ట్ పెట్టాల్సింది ఏముంది? సో అలా ఎక్స్చేంజ్లు చేసుకొని అది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిరాకుగా ఉంది. కొంతమంది కనిపెట్టారు. సో శ్రేయాదేమో డాలియా తీసుకుంది, తర్వాత ఇంకెవరో చెప్తున్నాగండి, ఇంకోటి ఆబ్వియస్గా ప్రియ, అండ్ మీకు అది కూడా చెప్పమంటే చెప్తాను. చివరికి ముగ్గురు ఎవరు, ఇంకోటి ప్రసన్నది ఏంటంటే ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోలేదు, ప్రసన్నది ఎవరు అడగలేదు. ఇది ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. అంటే ఏందిరా అంటే ప్రసన్నాన్ని మళ్ళీ అడిగితే సింపతి ఇవ్వడం, మళ్ళీ ఆ పర్సన్కి వర్కౌట్ అయిపోతుందని మీకు డీల్ గేములు. మీకు ఇంకా చెప్పమంటే చెప్తా. అసలు ఫస్ట్ ఏంటంటే హరీష్ని అడిగితే హరీష్ కాన్ఫిడెంట్గా ఫిక్స్ అయ్యాడనమాట, అందులోనే కంపల్సరీగా లీడర్ ఉంటుందని చెప్పి. నాకు నాగాపై నమ్మకం ఉంది, అండ్ ఎలాంటిది వచ్చినా హ్యాండిల్ చేసుకుంటా అని చెప్పి స్వాపింగ్ ఒప్పుకోడు. శ్రేయ కూడా ఒప్పుకోదు. తర్వాత మార్చుకుందాం అనుకుంటుంది కానీ మళ్ళీ ఒప్పుకోదు. తర్వాత కల్కి కూడా నాకు బలంగా నమ్ముతుంది అనమాట, నాగా ఇచ్చాడని చెప్పి. ఆమె స్వాప్ ఒప్పుకోదు. తర్వాత మళ్ళీ అనుషతో స్వాప్ చేస్తుంది. మళ్ళీ శ్రేయ వచ్చేసరికి నేను స్వాప్ చేయను అంటది. తర్వాత దివ్య వచ్చేసరికి శ్రేయ స్వాప్ చేస్తుంది, శ్రేయ దగ్గర ఉందేమో ఇంకొని చెప్పి, నాగా శ్రేయకి ఇచ్చాడేమని చెప్పి. తర్వాత అనుష వచ్చేసరికి కల్కి స్వాప్ చేస్తుంది. తర్వాత శ్వేత వచ్చేసరికి మాస్క్ మ్యాన్ స్వాప్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి నేను స్వాప్ చేయను అంటాడు. నాగా వచ్చేసరికి థ్యాంక్ యూ బిగ్ బాస్, బాగా ఇరిగించారు కదా అని చెప్తాడు. తర్వాత శ్రేయతో స్వాప్ చేస్తాడు. తర్వాత డాలియా వచ్చేసరికి స్వాప్ శ్రీజ. తర్వాత ప్రియ వచ్చేసరికి స్వాప్ని నాగా తీసుకుంటాడు. ఓవర్ ఫసక్ అయిపోయింది. సో ఓవరాల్గా మీకు ఇందాక చెప్పాను కదా, వీళ్ళు ముగ్గురు దగ్గర ఉంటుంది. ఒకటి ప్రియ, ఇంకోటి డాలియా, ఇంకోటి ప్రసన్న. వీళ్ళు ముగ్గురు లీడర్లు అవుతారన్నమాట. ఇందులో వీళ్ళు ఏం పీకినారని చెప్పి లీడర్ అవ్వడానికి మొత్తం ఫ్లూక్ గేమ్. ఈ రోజే కాదు, ప్రతిరోజు ఫ్లూక్ గేములతో లీడర్ని సెలెక్ట్ చేస్తే ఇంకా అది కరెక్ట్ ఇవాల్యూషన్ అనుకుంటున్నారు మీరు? గుండెల మీద చేసుకుని చెప్పండి. పోనీ ఇలా ఏడుస్తున్నాయంటే ఫర్దర్ లెవెల్లో మెయిన్ టాస్క్లు ఏమైనా బాగుంటున్నాయంటే అర్బన్ క్లాబ్ సర్వీసెస్లా ఉన్నాయి. ఏందిరా అవి? గిన్నెలు దోమగడాలు, బెడ్షీట్లు మడత పెట్టాలు, రేపేంటి కమోడ్ క్లీనింగ్లు, అవేనా కమోడ్ క్లీనింగ్లు, ఇంకా కార్పెంటర్ వర్క్లు, ఇవి చేయించండి. ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అని చెప్పి ఇవన్నీ నేను అర్బన్ క్లాబ్ సర్వీసెస్ కింద వాడుకొని తప్పండి. ఇంకా టాస్క్ ఏందనుకున్నారు? సో ఓకే, టీమ్ సెలెక్షన్ ఒకటి ఉంది కదా, వీళ్ళు ముగ్గురు టీములు సెలెక్ట్ చేయాలి. ప్రసన్న వచ్చేసరికి అనుష, శ్వేత, దివ్య, వీళ్ళ టీం పేరు రెడ్. డాలియా వచ్చేసరికి శ్రీజ, శ్రేయ, హరీష్, వీళ్ళ టీం పేరు బ్లూ. ప్రియ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, కల్కి, నాగా, వీళ్ళ టీం పేరు ఎల్లో. ఓకేనా? వీళ్ళు టీంలు ఉన్నాయి కదా, సంచాలకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏదో ఒకటి దొప్పించుకోవాలి కదా. సో వాళ్ళేంద్ర అంటే మానిటర్ చేయాలి, ఈ గేమ్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి. వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఎవరు ఏ టీం కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు సంచలక కింద ఉండడం కోసం. పవన్ ఏమో ఎల్లో తీసుకొని నన్ను పర్ఫార్మెన్స్ లేదన్నారు కదా, దేకో మీరు హీరోయిజం అంటాడు. తర్వాత షకీబ్ వచ్చేసరికి రెడ్ తీసుకుంటాడు. ఇంక మిగిలింది బ్లూ, మనీష్కి బ్లూ వెళ్ళింది. టాస్క్ అద్భుతమైన టాస్క్ అయ్యా. ఏందిరా అంటే 3 లేయర్లు అంట, పెద్ద లేయర్లే. ఒకడేమో గిన్నెలు సెటప్, గిన్నెలు తోముకునే సెటప్. తర్వాత పక్కది వచ్చి బట్టలు మడత పెట్టే సెటప్, ఇష్టం వచ్చినట్టు పెట్టారు. దాని తర్వాత వచ్చేసరికి 3 ఫ్లోర్లలో పెట్టి అందులో చెత్త. వీళ్ళ టీంలో
ఒక్కొక్క టాస్క్ మూడు సబ్ టాస్క్లు అన్నమాట. ఒకటి సబ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సంచాలకి అప్రూవల్ ఇస్తే తర్వాత సబ్ టాస్క్కి వెళ్తారు. తర్వాత అది అప్రూవల్ ఇస్తే తర్వాత లాస్ట్ సబ్ టాస్క్కి వెళ్తారు. అది అప్రూవల్ అంతా అయిపోతే వెళ్ళి గాంగ్ కొట్టాలి. సో నలుగురు ఉన్నారు కాబట్టి ఒక టాస్క్ ఇద్దరు ఆడొచ్చు. సో అది గిన్నెలు తోమడం అయినా అవ్వచ్చు. చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత చిరాకు ఉందో నాకు. వినేటోళ్ళకి మీకు ఎలా ఉంటుందో. గిన్నెలు తోమేలని ఇద్దరు తోముకోవచ్చు, ఆరు బట్టలు మడత పెట్టేది ఇద్దరితో మడత పెట్టచ్చు, ఆరు మాబు క్లీనింగ్ ఇవన్నీ ఇద్దరు చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి బ్లూ టీంలో ఇద్దరు వచ్చారు గిన్నెలు తోమడం. చాలా అద్భుతంగా క్లీన్ చేశారు. ఎవరు? డాలియా, శ్రేయ. అసలు అది స్ట్రాటజిక్ మూవే. ఒకళ్ళు తోమడం, ఇంకొకళ్ళు వెంటనే తొడవడం ఈజీగా చేయొచ్చు. వాళ్ళు చాలా ల్యాగ్ చేశారు. తర్వాత కూడా అంత చేసినా కూడా ఎంతో కొంత జిడ్డు ఉంది శ్రీముఖి అక్క చూపించింది. సో సో అలా కానిచ్చారు. అలా కానిస్తే ఏమైందో ఇంక అది కూడా రాసి ఆగండి. డాలియా, శ్రేయ క్లీన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళ టీం నుంచి వచ్చేసరికి పీకే, ఎవరు ఎల్లో టీం నుంచి, రెడ్ టీం నుంచి అనూష. తర్వాత వచ్చేసరికి చూడండి, అనూష ముందు గిన్నెలు కడిగేస్తుంది, తర్వాత ప్రసన్నకి ఇస్తుంది. ప్రసన్న క్లోత్స్ మడగబెడతాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి నాగా ఇస్తాడు. నాగా ఆయన ప్రియ వాళ్ళు క్లోత్స్ మడత పెడతారు. డాలి వచ్చేసరికి శ్రేయ కాదు శ్రీజ మడత పెడుతుంది. తర్వాత వచ్చేసి స్వీపింగ్ వచ్చేసరికి కల్కి స్వీప్ చేస్తుంది. ఇక్కడ వచ్చి శ్వేత, ఇక్కడికి వచ్చేసరికి మాస్క్ మ్యాన్ వస్తాడు. సో ఏమవుతుందంటే కల్కి త్వరగా స్వీప్ చేస్తుంది. స్వీప్ చేసిన తర్వాత వీళ్ళు గాంగ్ కొడుతుంది. తర్వాత శ్వేత, తర్వాత మాస్క్ మ్యాన్ చేస్తున్నప్పుడు మాస్క్ మ్యాన్ చిలికి పనులు చేస్తారన్నమాట. ఆ చెత్త అటువైపు వేసేయడము. దానికంటే ముందు శ్వేత కూడా కొంచెం ట్రై చేస్తుంది. తర్వాత మాస్క్ మ్యాన్ మాప్తో క్లీన్ చేయడం వదిలేసి ఇంకా చిరాకు దొబ్బి టీషర్ట్తోనే క్లీన్ చేసి చెప్తాడు. అక్కడ నాకు నవ్వు వచ్చింది. కానీ సరే ఏదో ఎక్స్ఫాక్టర్ ఏదో చూపిద్దాం అనుకున్నాడు. కానీ కాన్సెప్ట్ ఏంటి? ఎవరైతే ఫస్ట్ పద్ధతిగా చేస్తారో వాళ్ళు విన్నర్ అంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్పలేదు. బట్ మీరు అనుకోవచ్చు, బ్రో ఈ గేమ్ వేరే రకంగా ఆడొచ్చు కదా, మనం గిన్నెలు తోమేటప్పుడు వాళ్ళ గిన్నెలు కూడా మనం పడగొట్టేయడమో, లేకపోతే ఆ వాటర్ ఫిల్టర్ని పడగొట్టేయడమో, లేకపోతే చెత్త ముందే వాళ్ళ మీద వేసేయడమో, గాంగ్ కొట్టక ముందే, లేకపోతే బట్టలు ముందే మనం కాలుతో తన్నీయడం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది కదా, మజా వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫిష్ మార్కెట్ అయ్యి ఎవరి గేమ్ కంప్లీట్ అవ్వదు. ఒకటి తోస్తే ఇంకోటి తోస్తాడు, అప్పుడు ఇంకోటి తోస్తాడు. సో గేమ్ అనేది కంటిన్యూ. సో అది అసలు వర్కౌట్ అవ్వదు ఆ కాన్సెప్ట్. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, హరీష్ చెత్త వాళ్ళవైపు వేసారు. కానీ అప్పటికి వాళ్ళు గాంగ్ కొట్టేశారు. గాంగ్ కొట్టేసాక చెత్త వేసినా కూడా వేస్ట్. తర్వాత వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కానీ అది నాకు సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. పోనీ అట్లీస్ట్ గాంగ్ కొట్టక ముందు మీరు వేసారు అంటే అర్థం ఉంది. వాళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి బాల్ ఉట్టి గాల్లో వేస్తే ఏముంటుంది, ఉపయోగం లేదు కదా. అక్కడ బ్యాట్స్మెన్ లేడు. లేని బ్యాట్స్మెన్కి మీరు బౌలింగ్ వేస్తే ఏముంది, ఎంపైర్ ఉంటే సరిపోతుందా? బ్యాట్స్మెన్ ఉండాలి కదా, బ్యాట్స్మెన్ లేరు. అది మ్యాటర్. సో కొంచెం ఓవర్గా థింక్ చేశారనిపించింది. కట్ చేస్తే ఇవాల్యుయేషన్ టైము శ్రీముఖి కొంచెం హల్చల్ చేసింది. చెవులో చెప్పినట్టున్నారు, చేయి అతి చేయని. హరీష్ దగ్గరికి వెళ్ళి, హరీష్ కాదు మన మనీష్ సంచాలక్ కదా, అక్కడ జిడ్డు కనబడిందంట. నువ్వు ఇలా అయితే ఈ ప్లేట్లోనే తింటావని చెప్పి మనీష్ మైన్ వేసుకుంది. తర్వాత వచ్చేసరికి డెమాన్ పవన్ దగ్గరికి వస్తే అక్కడ ఏదో చిన్నది కనబడింది. ఏది జిడ్డును ఒక పచ్చిమిరపకాయ. పవన్ ఏమంటాడంటే వాళ్ళు ఎందాక చెత్త వేసినోడు దీనికి తగిలిందంటే ఇంక నువ్వు మాట్లాడక అని చెప్పి ప్లేట్ పడేస్తుంది. తర్వాత షకీబ్ మాయ్ దగ్గరికి వెళ్తుంది. షకీబ్ మాయ్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వాటర్ ఫిల్ అయ్యింది, ప్రాపర్గా క్లీన్ చేయలేదు. మీరు ఏం పీకుతున్నారు, సంచలక్ కంటే ఏమనుకుంటున్నారు, మీకు సీరియస్నెస్ లేదు, తూట్ అని చెప్పి అక్క క్లాస్ పీకింది. దాని తర్వాత బట్టలు కూడా సరిగ్గా మడత పెట్టలేదని అది చూపించింది. తర్వాత జడ్జిలు వచ్చి మీరు చాలా డిసప్పాయింట్ చేశారు, ఇలా ఆడతారు అనుకోలేదు, ఈరోజు అసలు ఒక్క స్టార్ పర్ఫార్మర్ లేరు, ఒక్క MVP లేరు అని మన వాళ్ళు గట్టిగా వేసుకుంటారు. నవదీప్ అంటాడు, మీరు క్లీన్ చేయమంటే పక్కింటి వాళ్ళ మీద దుమ్మేస్తారా, ఏంది ఆడుతూట్ ఇది అని చెప్పి. నవదీప్ వచ్చేసరికి నేను ఒక ఎల్లో కార్డు కాదు కానీ 4 ఎల్లో కార్డులు ఇస్తానంటాడు. తర్వాత అల్చల్ చేసి చిచ్చి మీకు ఎల్లో కార్డు కూడా డిజర్ట్ కాదని చెప్పి మనోడు వాకౌటే వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళకి కూడా మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుంది, ఎల్లో కార్డు రాలేదని చెప్పి అందరూ అదే స్క్రిప్టెడ్లో అనిపించింది. నవదీప్ తర్వాత బిందు మాధవి, తర్వాత అభిజిత్, తర్వాత శ్రీముఖి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమో లైట్గా రిక్వెస్ట్ చేసుకున్నారు. అయిపోయింది టాస్క్ ఖతం, టాటా బాయ్ బాయ్. ఏముందిరా ఈ టాస్క్లో అంటే, ఒకవేళ టాస్క్ బాడినా కూడా ఏంటి ఈ టాస్క్, ఏమైనా పనికొచ్చే టాస్క్? ఈ టాస్క్లో మీరు ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళాక ఎలా మడత పెట్టాలో వీళ్ళకి నేర్పుతున్నారా? బిగ్ బాస్ వెళ్ళకముందే గిన్నెలు ఎలా తోమాలో నేర్పుతున్నారా? బిగ్ బాస్ వెళ్ళకముందే ఎలాగా ఫ్లోర్ క్లీన్ చేయాలో నేర్పుతున్నారా? వాళ్ళకి తెలియదా? వచ్చేటోళ్ళందరూ ఇవి నేర్చుకుంటారా? అగ్ని పరీక్ష అని చెప్పి అర్బన్ క్లాబ్ సర్వీసెస్ ఏందయ్యా? ఇప్పుడు ఏదైనా గట్టిగా చెప్దామన్నా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అయిపోయాయి షూటింగ్. ఇది రికార్డ్ అండ్ ప్లే బ్యాక్. మనం చెప్పినా వాళ్ళు పీకడానికి కూడా ఏం ఉండదు. బట్ మీరైనా ఇంత పెద్ద షో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు జడ్జిలు తెచ్చి ఇంత టైం మీరు అలొకేట్ చేసుకున్నప్పుడు, ఎంత రిసోర్స్ ఉన్నప్పుడు మీరు పెట్టాల్సిన గేమ్లు ఇవా?
మీకు మీకు బెస్ట్ థింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ వ్యూవర్షిప్ చూడండి ఎంత ఎంత పడిపోయిందో. వ్యూవర్షిప్ ఆల్రెడీ పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే షో బాగాలేనప్పుడు అక్కడ మెయిన్ ఛానల్ వాడికే ప్రోమోకి వ్యూస్ రాలేనప్పుడు రివ్యూలకి ఎందుకు వ్యూస్ వస్తుంది? ఎందుకంటే కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏందిరా ఒక మార్క్ వచ్చింది, ఇది స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లేపుతున్నారు, నచ్చని వాళ్ళు దింపుతున్నారు, రెడ్ కార్డు అంటున్నారు, ఎల్లో కార్డు అంటున్నారు. మొత్తం ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్లు గీటింగ్లు అని చెప్పి చివరికి వాళ్ళు నచ్చిన 5-6 పంపేస్తారు. ఇదేమి లెజిట్గా జరగట్లేదని ఫస్ట్ 3 ఎపిసోడ్లోనే ఆ ముద్ర వచ్చి చూడడం మానేశారు. అందుకే చూడండి ఫస్ట్ 2-3 ఎపిసోడ్లకి కొంత వ్యూస్ వచ్చాయి. తర్వాత నుంచి ఆగిపోయింది. ఎందుకంటే ఆడియన్స్ చివరికి లేదోటి చేస్తారు కదా, మనం పీకింది ఏమని మళ్ళీ రాత్రి 12 గంటలు చూడడం అని, రాత్రి 12 గంటల తర్వాత నేను ఎందుకు చూడడం అనేలా వచ్చేసింది. అది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా నన్ను అడిగితే ఇక్కడ నేను చెప్తున్నాను, ఆ 3 సంచాలకుల్ని నేను రాంగ్ అని చెప్పను, ఆర్ టాస్క్లు ఆడిన వాళ్ళని కూడా నేను రాంగ్ అని చెప్పను. ఇక్కడ రాంగ్ ఏం జరుగుతుందంటే ఎవడైతే టాస్క్లు డిజైన్ చేస్తున్నారో ఆల్ ది రాంగ్. తర్వాత ఈ జడ్జిల ఓవర్ యాక్షన్. జడ్జిల ఓవర్ యాక్షన్ అంటే అటుపక్క ఒక డైరెక్టర్ ఉంటాడు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు ఓకే. ఈ టాస్క్లు డిజైన్ చేసిన దగ్గర ఫ్లాప్ అయిపోయింది. దానికి వీళ్ళు ఏం చేస్తారు, దానికి వీళ్ళు ఏం కంటెంట్ ఇస్తారు? వీళ్ళు ఇవ్వడానికి కూడా ఏం లేదు. బట్టలు మడత పెట్టడం, ఫ్లోర్ క్లీనింగ్ చేయడం, ఇవా ఏంటి ఫ్రూట్లు పట్టుకోవడం, నువ్వు ఫ్రూట్ అయిపోయావని చెప్పడం, మళ్ళీ లక్కీ భాస్కర్ లాగేమో లక్కీ బాక్సులు, అందులో నెంబర్లు, స్వాప్లు, ఏంది ఇది అస్సలు బాగోలేదు. ఓవరాల్గా డిజాస్ట్రస్ ఎపిసోడ్ ఈరోజు. అన్ని ఎపిసోడ్లో పెద్ద బొక్కలో ఎపిసోడ్ ఏందో అంటే ఈరోజు ఎపిసోడే. రేపు ఎపిసోడ్ ఇంకెంత బాగుంటుందో. అది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో చెప్పండి. ఓవరాల్గా అయితే నాకైతే నచ్చలేదు. రేపు ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. మరి ఇంకా తప్పదు, ఇంకో 5-6 రోజులు కళ్ళు మూసుకుంటే ఇంక బిగ్ బాస్ 9 వచ్చేస్తుంది. సో మీకేమనిపించింది? మధ్యలో చిన్న చిన్న డిస్కషన్లు కూడా అయ్యాలండి. ఆ శ్రీజ హరీష్, అటుపక్క శ్వేత, ప్రసన్న కుమార్, డాలియాతోని. అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. అదే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, చెత్త అలా ఎందుకు వేస్తావు, మీ ఇంట్లో అయితే నువ్వు టీషర్ట్ అలాగనే వేస్తా అంటే అక్కడ ప్రాపర్గా రూల్సే లేవు. ఆ మాప్తో క్లీన్ చెయ్యాలనే లేదు. అక్కడ మనం టీషర్ట్ అయినా తీయొచ్చు, డ్రాయర్ అయినా తీయొచ్చు, ఏదైనా తీయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అది కామన్ సెన్స్. అభిజిత్ అన్నాడు, నువ్వు ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం కోసం పక్కింట్లో చెత్త వేస్తావా అన్నాడు, చూసారా? యా, ఇట్ హ్యాస్ సమ్ సెన్స్. ఎందుకంటే నేను చెప్పాను కదా, నెవర్ ఎండింగ్ గేమ్ అయిపోద్ది. ఆ గాంగ్ కొట్టకముందే ఎవరికాడు చెత్త వేసేసుకొని ఏం చేస్తే అవ్వదు. బట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో ఒకటి చేశాడు కదా, నాకు అట్లీస్ట్ నవ్వు వచ్చింది. మాస్క్ మ్యాన్ హరీష్ అదేది చేసినాడు, అరే ఏంద్రా మరి ఇంత వైల్డ్గా ఉన్నాడు ఇలాంటి వాడు, కొంచెం అట్లీస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఏం చేయమన్నా చేస్తాడు, గోడలు బద్దలు కొట్టమన్నా కూడా వేస్తాడు, బట్టలు ఇప్పమన్నా ఇప్పేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు వైల్డ్గా, కొంచెం ఉన్నది అన్నట్టు నాకు అలా అనిపించింది. అది ఒక్కడే కనిపెట్టాను నేను ఈరోజు. జపాన్ వాడు, చైనా వాడు, కొరియా వాడు ఏదేదో కనిపెడుతుంటే నేను కనిపెట్టింది ఏంటంటే మాస్క్ మ్యాన్ మనకు వస్తాడు బిగ్ బాస్ హౌస్కి అని నాకు అనిపించింది. నన్ను రాంగ్ అన్న వాళ్ళు రాంగ్ అంటారు, తిట్టిన వాళ్ళు తిడతారు. బట్ ఏం చేస్తే అక్కడ ఏరుకోవడానికి ఏం లేదు ఈరోజు ఎపిసోడ్లో. మీకేమైనా ఏరుకున్నారు అంటే బ్రో ఇది కనిపెట్టండి నేను ఈరోజు ఎపిసోడ్లు అంటే చెప్పండి బ్రో, చూసి లైక్ కొట్టి కామెంట్ చేస్తాను. సభకు నమస్కారం, ధన్యవాదాలు.